గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మెల్లగా ధ్యానం నుండి బయటకు వద్దాం. ఇప్పుడు యథావిధిగా మనం పత్రిసారి ప్రశ్న జవాబులు విందాం. నిన్న మనం పత్రిసారి ఆర్ఎం శివప్రసాద్ సార్తో జరిగిన ఇంటర్వ్యూ విన్నాము. ఒక 10 నిమిషాల పాటు విన్నాము. మరో 10 నిమిషాలు ఇవాళ విన్నాం. సహితంగా మీరు సమయ చైతన్యంతో వ్యవహరిస్తారు. అలా వ్యవహరించిన తర్వాత మీలో మీకు ఏమనిపిస్తుంది? నేను బాగా నటించాను అనిపిస్తుంది. ఎంతోమంది స్వామీజీలు మిమ్మల్ని కలుస్తుంటారు. మీరు కలిసినప్పుడు మీలో మీకు కొత్త చేయాలనుకుంటామా? అంతకుముందు లేనిది. సందర్భ సహితంగా మీరు సమయ చైతన్యంతో వ్యవహరిస్తారు. అలా వ్యవహరించిన తర్వాత మీలో మీకు ఏమనిపిస్తుంది? నేను బాగా నటించాను అనిపిస్తుంది. ఎంతోమంది స్వామీజీలు మిమ్మల్ని కలుస్తుంటారు. మీరు కలిసినప్పుడు సార్ అంటే అప్పటిదాకా ఉన్న సృష్టి వాళ్ళకి నచ్చదు, కొత్త సృష్టి కావాలి. ఇది అందరి లక్ష్యం. మీరు ఇంత ఎందుకు కష్టపడుతున్నారు పిరమిడ్ కోసం? స్వామి అలాగే ప్రతి వాకింగ్ కూడాను, అందులో నేను కూడా ఒకడిని. పెద్ద వాకింగ్ సమూహంలో నేను ఒకడిని. మనం ఏదో కొత్త చేయాలనుకుంటామా? అంతకుముందు లేనిది. సందర్భ సహితంగా మీరు సమయ చైతన్యంతో వ్యవహరిస్తారు. అలా వ్యవహరించిన తర్వాత మీలో మీకు ఏమనిపిస్తుంది? నేను బాగా నటించాను అనిపిస్తుంది. ఎంతోమంది స్వామీజీలు మిమ్మల్ని కలుస్తుంటారు. మీరు కలిసినప్పుడు స్టేజ్ మీద ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం. మీరు వాళ్ళ పాదకి నమస్కారం చేస్తారు. నాకు అనిపిస్తుంది భృగు మహర్షి పాదంలో కన్నును మహావిష్ణువు ఒత్తేసినట్లుగా ఒత్తేసి వాళ్ళల్లో అహంకారం తీసేసారు అనిపిస్తుంది. కామెంట్ ప్లీజ్. నేను ఎవరిలోనూ అహంకారం తీయట్లేదు, నా అహంకారం తీసేస్తున్నాను అంతే. వాళ్ళకి నమస్కరించడం ద్వారా నా అహంకారం పోవాలి కదా. నీ అహంకారం నువ్వు చావు కానీ నా అహంకారం నేను చావకూడదు. నేను నా అహంకారం నిర్మూలన చేసుకుంటున్నాను అంతే. ఎప్పుడైనా ఎవరికైనా శాపం ఇవ్వాలి అనిపించిందా? ఈ మాంసాహాలు తినేవాళ్ళందరికీ శాపం ఇవ్వాలని అనిపించింది. ఒక ఉన్నతాత్మ మీలో 1979లో ప్రవేశించింది. ఉన్నతాత్మ ప్రవేశించక ముందు మీరు కుటుంబంతో ఎలా ఉన్నారు? ప్రవేశించిన తర్వాత ఎలా ఉన్నారు? ప్రవేశించక ముందు విస్తారమైన కుటుంబం అంటే అన్నగారి పిల్లలు, అక్కగారి పిల్లలు, కజిన్స్, పెద్దమ్మ కొడుకులు, మా మేనమామ కొడుకులు, ఇలా పెద్ద విస్తారంగా ఉండేది. అవన్నీ పోయినాయి. ఓన్లీ మన సొంత కుటుంబం, అమ్మ నాన్న పెళ్ళాం పిల్లలు అంతే. బ్రదర్ సిస్టర్ కూడా లేదు, అన్నీ పోయినాయి, అన్నీ కట్ అయిపోయింది. సొంత బ్రదర్ సిస్టర్ కూడా కట్ అయిపోయింది. ఈ విస్తారమైన వాకిన్స్ కుటుంబం కోసం బయలుదేరాను. మిమ్మల్ని ఒకప్పుడు క్వశ్చన్ అడిగాను స్వామి నేను. అదేంటంటే స్వామి మీకు మాస్టర్ వాకిన్ కాకముందు పెద్దమ్మాయి పుట్టింది, మాస్టర్ వాకిన్ అయిన తర్వాత చిన్నమ్మాయి కుటుంబం కోసం బయలుదేరాను. మిమ్మల్ని ఒకప్పుడు క్వశ్చన్ అడిగాను స్వామి నేను. అదేంటంటే స్వామి మీకు మాస్టర్ వాకిన్ కాకముందు పెద్దమ్మాయి పుట్టింది, మాస్టర్ వాకిన్ అయిన తర్వాత చిన్నమ్మాయి పుట్టింది, ఏమైనా మీకు వాకిన్ అయిన తర్వాత పుట్టింది కదా, ఏమైనా తేడా అనిపించిందా అని అడిగాను. అంటే అబ్జర్వ్ చేయాలి అన్నారు. మీరు అబ్జర్వ్ చేయండి. గత 2 years నుంచి చిన్నమ్మాయికి అమెరికాలో క్లాసులు చెప్తుంటే, జూమ్ చెప్తుంటే, ఇన్ని దేశాల వాళ్ళకి చేస్తుంటే దాని ప్రభావమే అనిపించింది స్వామి నాకు. ప్రతి దాని ప్రభావం ఉంటుంది కదా ఇంకో దాని మీద. స్వామి నాకు మటుకు ఏమి తేడా కనపట్లేదు. అంటే
మీరు నేను విన్నది మాస్టర్ వాకింగ్ కాకముందు కంటే కూడా అయిన తర్వాత మీ కుటుంబంలో మరింత మీరు ప్రీతిగాను అప్యాయంగాను ఉన్నారు అని. కాదు కాదు, ఉమ్, తటస్థంగానే ఉన్నాం. ఖచ్చితంగా వాకిన్ ఎప్పుడు కుటుంబంలో తటస్థంగానే ఉంటాడు. స్వామి. వాకిన్నే ఉమ్, తాదాత్మ్యం నుంచి ఉంటాడు. ఉమ్, వాకౌట్ వాకిన్ ఎప్పుడు తటస్థంగా ఉంటాడు. ఉమ్. అప్పుడు ఆ మనసు ఎలా ఉంటుంది స్వామి? వాకౌట్ మనస్సు పూర్తిగా ఇమోషన్స్తో ఉంటుంది. వాకిన్ మనస్సు ఇమోషన్స్తో ఉండదు, రెస్పాన్సిబిలిటీతో కర్తవ్యం చేయాలంతే. కర్తవ్యం చేస్తాం వీలైనంత. ఒకసారి మీరు ఆదిలాబాద్లో ఒకరింట్లో ఉండి ఈ భూమి పైన స్పిరిచువాలిటీకి సంబంధించి ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పగల గురువును నేను అన్నారు. భగవద్గీతలో ఏ ప్రశ్నకైనా సమాధానం దొరికినట్లు స్పిరిచువాలిటీకి సంబంధించి ఏ ప్రశ్నకైనా నేను ఆప్ట్గా సమాధానం చెప్పగలను అన్నారు. మరి అంత రీసెర్చ్ చేశాను కనుక ఆ సబ్జెక్ట్లో మరి వస్తుంది, మరి ప్రావీణ్యత వస్తుంది. నువ్వు ఎంత కష్టపడ్డావో అంత ఫలం వస్తుంది. కష్టపడకపోతే ఆ ఫలం రాదు. కాదు కదా, కష్టే ఫలే. కష్టము చేసి మన ఫలం రాకుండా ఎలా ఉంటుంది? ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఇంతై వటుడింతై అన్నట్లుగా ఒక వామనావతారం లాగా భూమి ఆకాశాన్ని ఆక్రమించుకొని మూడో పాదం పాతాళంలో తొక్కినట్లుగా ఈ హింసని మాంసాహారాన్ని మీరు తొక్కి పడేస్తున్నారు. ఈ మూమెంట్ ఇంత గొప్పగా విస్తరిస్తున్నప్పుడు మీలో మీకు ఏమనిపిస్తుంది? నాటకం బాగా వేస్తున్నాను అనిపిస్తుంది. ఇదంతా ఒక డ్రీమ్, స్వామి. ఒక సినిమా, ఒక నాటకం. మనమంతా నాటకం వేయడం కోసం వచ్చాము. నేను ఈ రోల్ తీసుకున్నాను, ఈ రోల్ చేస్తున్నాను. ఈ నాటకం రక్తి కట్టిన అనుభూతి కలుగుతుందా ఎప్పటికప్పుడు? నా యాక్షన్ బాగుంది కనుకనే అందరూ బ్లాక్లో టికెట్ కొనుక్కుంటున్నారు. చాలా బాగుంది స్వామి. నువ్వు కూడా బ్లాక్లో టికెట్ కొనుక్కుని వచ్చావు కదా స్వామి. అవును స్వామి. నాటకం బాగుండేపోతే నువ్వు ఎందుకు వస్తావు నాయన? ఈ వర్తమాన కాలంలో ఈ ప్రపంచంలోనే గ్రేట్ స్పిరిచువల్గా మాస్టర్గా నేను ఉండాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా? గ్రేట్ సాధకుడుగా ఉండాలనిపించింది. మాస్టర్గా కాదు, సాధకుడుగా. మీరు ఎదుటివారి బలహీనతలు ఎప్పుడు అనుకుంటున్నారు. చాలా బాగుంది స్వామి. నువ్వు కూడా బ్లాక్లో టికెట్ కొనుక్కుని వచ్చావు కదా స్వామి. అవును స్వామి. నాటకం బాగుండేపోతే నువ్వు ఎందుకు వస్తావు నాయన? ఈ వర్తమాన కాలంలో ఈ ప్రపంచంలోనే గ్రేట్ స్పిరిచువల్గా మాస్టర్గా నేను ఉండాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా? గ్రేట్ సాధకుడుగా ఉండాలనిపించింది. మాస్టర్గా కాదు. సాధకుడుగా. మీరు ఎదుటివారి బలహీనతలు ఎప్పుడూ వాటి గురించి కామెంట్ చేయరు, దాన్ని గురించి తప్పుగా మాట్లాడరు, కాలుని కాల్దాస్ చేస్తారు,
అంగుళిమాలుని బుద్ధుని చేస్తారు, ఎరకల వాడిని ఏకలవ్యుడిని చేస్తారు. ఇంత ప్రావీణ్యత మీకు ఎలా ఇబ్బంది? కమ్ములో తిరిగిన వాళ్ళు మీ దగ్గర, వాళ్ళు వాడి పెళ్ళానికి కూడా మాట వినరు, మీ దగ్గర పనిచేస్తారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇంకోటితో ఏకమైనప్పుడు అంతా ఒకటే, అందరూ అదే పని చేస్తారు. ఆత్మబద్ధ ఏకత్వం వచ్చింది కనుక. పెళ్ళాంతో శరీరవత ఏకత్వం వస్తుంది, ఆత్మతో ఏకత్వం రాదు కదా. ఆత్మతో ఏకత్వం వచ్చినప్పుడు అందరూ కలిసి పనిచేస్తారు, అందరూ ఒకరికొకరు వశుడు అవుతారు. నేను నీకు వశుడు, నేను నువ్వు నాకు వశుడు అయ్యావు. మొగుడు పెళ్ళాలని కూడా అది ఉండదు, ఎందుకంటే ఆత్మబద్ధ సంబంధం కాదు, అది శరీరబద్ధ సంబంధం. ఎటువంటి వారినైనా క్షమించగలుగుతారు. నేను నీకు వశుడు, నేను నువ్వు నాకు వశుడు అయ్యావు. మొగుడు పెళ్ళాలని కూడా అది ఉండదు, ఎందుకంటే ఆత్మబద్ధ సంబంధం కాదు, అది శరీరబద్ధ సంబంధం. ఎటువంటి వారినైనా క్షమించగలుగుతారు, దగ్గర దిగలుగుతారు. క్షమ అనేది అన్నిటికన్నా గొప్ప గుణం. మనం ఇంకోళ్ళని క్షమించామనుకోండి, మనల్ని అందరూ క్షమిస్తారు. మనం ఇంకోళ్ళని క్షమించకుండా ఇంకోళ్ళు మనల్ని క్షమించారు. ఈ సంసారంలో వచ్చిందే, ఈ పుట్టుక వచ్చిందే క్షమను డెవలప్ చేసుకోవడం కోసం. కలిసి ఉంటే కలదు సుఖం. కలిసి ఉండాలంటే ఒకరినొకరు క్షమించుకోవాలి, లేకపోతే వేలెత్తి చూపిస్తుంటే ఒకరినొకరు కలిసి ఉంటారా? క్షమ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. అది నేర్చుకోవడం కోసమే ఈ నాటకాలన్నీ, ఈ జన్మ పరంపరలన్నీ. నేను నిన్ను క్షమించాలి, నువ్వు నన్ను క్షమించాలి. అంటే ఇప్పుడు మీరు నాటకం అన్నారు, షేక్స్పియర్ చెప్పినట్లుగా ఎప్పుడు ఈ జీవితం ఒక నాటకంగానే భావిస్తూ ఉంటారా మీరు? జీవితం ఎప్పుడు నాటకమే, షేక్స్పియర్ చెప్పినా చెప్పకపోయినా. అన్నమయ్య చదవ చెప్పినా చెప్పకపోయినా జీవితం ఎప్పుడు నాటకమే. ఈ నాటకం కోసం మనం ఎన్నోసార్లు పుడుతుంటాం. నాటకం అంతా రంజుగా ఉంటుంది కనుక. ఎన్నో జన్మలు, ఎన్నో నాటకాలు, అన్ని నాటకాలే. ఆత్మకి నాటకం అంటే భలే ఇష్టం, అందుకే జన్మ తీసుకుంటుంది. ఇంకోసారి ఛాన్స్ ఇవ్వవా, ఇంకో జన్మకి వెళ్తాను, ఇంకో నాటకం వేస్తాను స్వామి అంటే, ఓకే తీసుకోనైనా ఇంకో జన్మ తీసుకో అంటారు. నానాటి బ్రతుకు నాటకం, కానక కన్నది కైవల్యం.
మనకి నాటకంలో వస్తాము, కైవల్యం కావాలి. నీకు బాగా ఆకలి లేకపోతే నువ్వు భోజనం రుచిగా ఉంటుందా? ఉండదు స్వామి. ఆకలి తెప్పించుకొని తర్వాత మళ్ళీ భోజనం చేస్తే బాగుంటుంది. భోజనం మీద భోజనం ఎవడ చేస్తాడా? ఆకలి కరలాడితే ఆ భోజనం రుచిగా ఉంటుంది. ఇది నాటకం అంటే. ఈ నాటకంలో ఫస్ట్ బాధలన్నీ వస్తాయి, తర్వాత రుచికరమైన భోజనం కూడా వస్తుంది. అప్పుడు భోజనం తీయగా హ్యాపీగా ఉంటుంది. ఆ దుఃఖం లేకపోతే, ఆకలి లేకపోతే ఆ భోజనం రుచిగా ఉండదు. 1990 తర్వాత మీకు ఎప్పుడైనా విరక్తి కలిగిందా స్వామి? దేని మీద? దేని మీదైనా బాబు, మనకి విరక్తికి చుక్కెదురు నాయన. మన రక్తి అంతా నో విరక్తి. చాలా బాగుంది స్వామి. ఈ మూగజీవుల ఆక్రందనను విని మీరు భూమి మీదకి వచ్చారు. మరి ఇక్కడేదో పాములు తిరుగుతున్నాయని ఎవరో అడిగితే అవి ఉన్న చోటికి మనం వచ్చాం, మనం ఉన్న చోటికి అవి రాలేదు అని అడిగారు అని చెప్పారు మీరు. అంటే ఒకసారి మీ అంటే నేను నడుస్తున్నాను, చిన్న పూసలది, చిన్న పాములు అంటే వెళ్తుంది, అదిగో జాగ్రత్త అని నాకు చూపించి మరీ ముందుకెళ్ళారు. అంటే ఎప్పటికప్పుడు మీ అవేర్నెస్ చూస్తుంటే ఒకవైపు ముచ్చట కలుగుతుంది, మరొక వైపు మీ ఎరకకు ఆనందం కలుగుతుంటుంది, మరొక వైపు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఎలా స్వామి ఇది? ఇంత ఎరుక, ఇంత నిత్య జాగరూకత. నాకు ఎరుక లేదు, కానీ నీకు ఎరుక ఉన్నట్టు నీకు ఫీలింగ్ ఇప్పించాను అంతే. మేము నమ్మాలి స్వామి ఇది. నా మాట నమ్మవుతూ ఇంకెవరి మాట నమ్ముతావా నువ్వు? మీకున్న శక్తులను మీరు ఎప్పుడు ఒప్పుకోరా? కామన్ సెన్స్, అది నా శక్తి, నేను ఒప్పుకుంటున్నాను. నేను అనుకుంటాను మీకు చాలా గొప్ప థర్డ్ అండ్ ఫోర్త్ ఐస్ ఉన్నాయని. ఒక 5-6 సంవత్సరాల కింద నేను ఒంగోలులో ఉన్నాను. తెల్లవారుజామున నాకు బాగా ఆస్తమా వచ్చింది. 2 గంటల సేపు బాధపడ్డాను. 7-7:30 ప్రాంతంలో పెద్ద పోస్ట్ ఉంది. మీ పోస్టర్ వైపు చూస్తూ కూర్చున్నాను. మీ నుంచి ఫోన్ వచ్చింది. మీరు సింగపూర్లో ఉన్నారు ఇప్పుడు. ఏమయ్యా మారం, ఏంటి ఎలా గుర్తు చేసుకుంటున్నావు అన్నారు. ఎలా సాధ్యమవుతుంది? నువ్వు నన్ను గుర్తు చేసుకుంటావన్న ఆశతో, ఆ ఊహతో అని చెప్పాను అంతే నాయన. కోట్ల మంది ఉంటారు స్వామి, నేనే గుర్తు రావాలి. చూడు, నా టైం పడిపోతే ఎవరికొకరు ఫోన్ చేస్తుంటాను ఆయన. ఆ రాయి ఎదుర్కోగలిగితే అది వచ్చి నీకు తగ్గింది, నేనేం చేయను దానికి. మీరు
ఏదో ఒప్పుకోరు స్వామి. ఆ? ఎప్పుడు ఏదో ఒక పని ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే లోపల ప్రతి నిమిషాన్ని మీరు పూర్తి సద్వినియోగం చేస్తారు. ఇది కరెక్ట్. ఒక నిమిషం ఛాన్స్ ఉంది అనుకోండి, ఒక పుస్తకం తీసి చదువుతారు. కారులో వెళ్తుంటే కూడా ఎవరికొకరు ఫోన్ చేయమని చెప్పి ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. ఇంకా లేదనుకుంటే మీరు కారులో మ్యూజిక్ చక్కగా కూడా తప్పకుండా చక్కగా వింటారు. అంటే మీరు మ్యూజిక్ వింటున్నప్పుడు తప్ప మీరు మాట్లాడుతున్నా, మీరు ఎవరైనా పక్కన వాళ్ళను తిట్టినా, కొట్టినా, ప్రశంసించినా మీరు ప్రతి మూమెంట్ను నేను దగ్గర ఉన్నప్పుడు అబ్జర్వ్ చేశాను. ఎప్పటికప్పుడు మీ చర్యల్లో నిత్య నూతనత్వమే కనపడుతుంది. ఎలా సాధ్యమవుతుంది అది? నా సమయాన్ని నేను వినియోగించుకుంటున్నాను 24 గంటలు. నిద్రపోయే సమయం తప్పితే మిగతా అంతా కూడా నేను ఉపయోగించుకుంటాను. అది నా యొక్క గుణం. ఇది అందరూ నేర్చుకోవాలి. ఎవరు సమయాన్ని వృధా చేయకూడదు. గోల్డ్ గిల్లుకుంటూ కూర్చోకూడదు. ఇది వెరీ ఇంపార్టెంట్. మీకున్న కళలలో మీకు ఆహారం చేసి అందరికీ పెట్టడం అనేది చాలా గొప్ప కళ. అది అందరూ దాన్ని ఎంజాయ్ చేస్తారు. అంటే మీరు చదువుకున్నప్పుడు వంట అలవాటైందా స్వామి? మా పేరెంట్స్ బోధనలో ఉండేవారు, మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం. కనుక వండుకుని తిని కట్టుకుని స్కూల్కి వెళ్ళాలి. అప్పటి నుంచి అలవాటైంది వంట వండుకోవడం. కర్నూలు పిరమిడ్ 1990-91 ఆ ప్రాంతంలో మొదలై పూర్తయింది. ఇప్పుడు మహేశ్వర మహాపిరమిడ్, వశిష్ఠ గౌతమి పిరమిడ్, ఇన్ని మెట్లు, ఇన్ని అంచెల్లో పెద్ద పిరమిడ్లు ఒక 100, మధ్య పిరమిడ్లు ఒక 1000, చిన్న చిన్న పిరమిడ్లు ఒక 10,000, ఇంకా పైనే ఉంటాయేమో. వీటన్నిటినీ చూస్తూ ఉన్నప్పుడు ఇంత రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈ ధ్యాన మందిరాలన్నీ చూస్తూ ఉన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఆశ ఇంకా పెరిగిపోయి మొత్తం ప్రపంచంతో అయిపోవాలనిపిస్తుంది. నేనేం చేయను దానికి. ఏదో ఆశ. బుద్ధుడు ఆశ దుఃఖానికి దారితీస్తుందన్నా కూడా మనం ఇంకా ఆశపూర్తం అయిపోయాం. ఇంకా కావాలి, ప్రపంచం అంతా కావాలి. దురాశ స్వామి, ఇది అంతే. ఏం చేయమంటావు? కట్ చేయమంటావు దురాశని? అన్నిటికీ ఇట్లే చెప్తారు. మీ దాంట్లో మీ గొప్పతనం ఏమైనట్లుగా చెప్తారు మీరు. పిరమిడ్ నేను కట్టించలేదు, అందరూ ప్రజలంతా కలిసి కట్టించారు. నేను నాకు డబ్బులే లేవు కట్టించడానికి. స్తంభం మీరు డబ్బున్నవాడు కడుతున్నా. అదే విచిత్రం, డబ్బు లేదు. తెచ్చుకొచ్చి కూర్చోబెడతారు. 2018 ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో మారం నువ్వు ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చాయి అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేనేం చేయాలి? నేను ఊరుకున్నా, ఇలాంటి పర్సనాలిటీ ఊరికే కూర్చోదు. నేనేం చేయాలి నాకు అర్థం కాలే. అక్కడెక్కడ నాకు చేసే పని కనపడలే. ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఈ పని నాది నాకు అనిపించింది. మిమ్మల్ని అడిగి ఈ పని లాస్ట్ ఇయర్ టేకప్ చేయడం జరిగింది. అంటే మీరు ఒక వ్యక్తిని గుర్తించి మరి అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ విద్య, ఈ కళ ఎలా సాధ్యం? థాట్ ఫామ్స్ వస్తాయా మీకు?
చూడబ్బా, నాకు కనపడిన ప్రతి వాడిని ఎలా కొలగొట్టాలో నేను చూస్తుంటాను అంతే. వాడిని నేను ఉపయోగించుకోవాలంతే. ఏ విధంగా ఉపయోగించుకోవాలో చూస్తాను. నా బాధ్యత నిన్ను నువ్వు రక్షించుకోవాలి. అసలు నువ్వు రక్షించుకోకుండా ఉన్నావు, నాకు అడ్డంగా దొరికిపోయావు. బాగుంది స్వామి. మీరు దేనికి తొందరపడరు స్వామి. సో ఇవాటి నుండి మనం ఒక 7 రోజుల ఛాలెంజ్ పెట్టుకుంటున్నాం. మన ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి, అంటే 7 రోజులకు ఒక కామన్ ఛాలెంజ్ ఎప్పుడూ ఉంటుంది. ప్రతిరోజు ఒక ఛాలెంజ్ తో పాటు 7 రోజుల ఒక కామన్ ఛాలెంజ్, బేసిక్ ఛాలెంజ్. సో ఈ బేస్ ఛాలెంజ్ వచ్చేసి, మనం ఈ 7 రోజులు ఆనందంగా ఉండాలి. ఏం జరిగినా బయట పరిస్థితులు మన ఆనందాన్ని డిస్టర్బ్ చేయకూడదు. ఏ ఒక్కరూ మన ఆనందాన్ని డిస్టర్బ్ చేయలేరు. ఏ పరిస్థితి, ఏ ఒక్కరు ఏదైనా మనల్ని డిస్టర్బ్ చేయరు. సో మనం ఈ 7 రోజులు ఆనందంగా ఉండాలి. ఇది థంబ్ రూల్, ఫస్ట్ రూల్. మరి ఈ రోజు స్పెసిఫిక్ ఛాలెంజ్ ఏమంటే, ఈ రోజంతా మనం అందరం మైండ్ఫుల్ గా ఉండాలి. ఏం చేస్తుంటే మైండ్ అక్కడ ఉండాలి. తింటున్నప్పుడు తినాలి, వండుతున్నప్పుడు వండాలి, మాట్లాడుతున్నప్పుడు మాట్లాడాలి. ఏ పని చేస్తున్నా మన మైండ్ అక్కడే ఉండాలి. ఇంకో పనికి గురించి ఆలోచించకూడదు. ఏదైనా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటే అది ప్లాన్ చేసుకుని రాసేసుకుని పక్కన పెట్టేయాలి. ప్లాన్ ఫిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేయాలి. దీని గురించి విపరీతంగా ఆలోచించకూడదు, లేదా మరలా ఆలోచించకూడదు. ఏదైనా ఆలోచించేది ఉంటే ప్లాన్ చేసుకోవాలి, పక్కన పెట్టేయాలి. మనం మాత్రం నిరంతరం ఈ రోజు అంతా ప్రెజెంట్ లో ఉండడానికి ప్రయత్నం చేయాలి. మరి ఈ 7 days ఫస్ట్ మనం ఆనందంగా ఉండాలి. రెండవది, ఈ రోజు స్పెసిఫిక్ ఛాలెంజ్ వచ్చేసి, ఈ రోజంతా మనం మైండ్ఫుల్ గా ఉండడానికి ప్రయత్నం చేయాలి, ఉండాలి. ఛాలెంజ్ అని పేరు ఎందుకు అంటే, ఛాలెంజ్ లో ఒక పవర్ ఉంటుంది. ఈ రోజంతా మనం ఉందాము అని అనుకుంటాం. కానీ టేకప్ ఛాలెంజ్ ఒక ఛాలెంజ్ గా అనుకుంటే దానికోసం మరింత ఫోర్స్ గా ప్రయత్నం చేస్తాం. అది ఫుల్ఫిల్ అవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాం. సో 7 days 7 challenges. ఈ రోజు మన ఛాలెంజ్ మైండ్ఫుల్ గా ఉండడం. సో మధ్యలో మనం మిస్ అవ్వచ్చు, పొరపాటున జంప్ అవ్వచ్చు, ఛాలెంజ్ కొంచెం మిస్ అవ్వచ్చు. అరే పోయింది కదా అని వదిలేయకూడదు. మళ్ళీ మనం కంబ్యాక్ రావాలి. అది మైండ్ఫుల్ గా లేని, ఇక్కడ పరధ్యాసలోకి వెళ్ళాని అని మనం ఫీల్ అయ్యి ఆపేయకూడదు. మళ్ళీ కంబ్యాక్ రావాలి. ఆ రోజంతా మనం ఎంతలా కంబ్యాక్ వెనక్కి వచ్చేస్తాము, వెనక మన ఛాలెంజ్ దగ్గరికి వస్తాము. అరే ఛాలెంజ్ ఫెయిల్ అయ్యాను అని పడేయకూడదు. మనం ఓకే 1-2 సార్లు ఫెయిల్ అయ్యానా, సరే మళ్ళీ అని మనం వెనకకు రావాలి. ఇది మన ఇవాల్టి ఛాలెంజ్. సో మనం ఇలా 7 రోజులు 7 ఛాలెంజ్ తర్వాత మనలోని పరివర్తనలు, మనలోని మార్పుని మనం తర్వాత మనం ఫైనల్ డే తర్వాత మాట్లాడుకుందాం.